ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక మనిషి జీవన విధానాన్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని చెప్పేసి అన్న దాని మీద. సో ఆల్మోస్ట్ పెద్ద పెద్ద కంపెనీస్ అంతా గూగుల్ కావచ్చు, లేకపోతే చాట్ జీపీటీ, వీళ్ళంతా కూడా ఎలాన్ మస్క్ వీళ్ళంతా ఆ మధ్య ఒక కన్సార్టియంగా జాయిన్ అయ్యారు. అయ్యేసి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక మనిషికి సంబంధించి ఏ వలన ఉద్యోగాలు పోయే అవకాశం ఏముంది, అలాగే మనిషికి సంబంధించి ఈ టైప్ ఆఫ్ పరువు ప్రతిష్టలకు సంబంధించి కానీ వాళ్ళని బ్యాడ్గా క్రియేట్ చేసే కంటెంట్ని ఎలా అడ్డుకోవాలి, వీటన్నిటి మీద వాళ్ళు చర్చలు జరిపారు. సో ఎలా ఉంటుందంటే ప్రతి కంపెనీ కూడా మనమంతా కలిసి వర్క్ చేద్దామని వీళ్ళు కూర్చున్న తర్వాత అంత ప్రొడక్టివ్ అవుట్పుట్ అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఫైనల్గా వచ్చేటప్పటికి ఏ కంపెనీకి ఆ కంపెనీ మళ్ళీ పవర్ఫుల్ టూల్స్ తయారు చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు గూగుల్లోనే తీసుకుంది. గూగుల్లో వచ్చేటప్పటికి గూగుల్లో విష్కు ఇలాంటి కొన్ని టూల్స్లో మనం చూస్తే ఒక అబ్బాయి ఒక అమ్మాయికి సంబంధించిన ఒక 2 ఫొటోస్ అప్లోడ్ చేసి ఒక చిన్న ప్రాంప్ట్, అంటే వీళ్ళిద్దరూ బీచ్లో రొమాన్స్ చేసుకుంటూ ఉన్నారు, ఒకళ్ళొకళ్ళు లిప్ కిస్ చేసుకుంటున్నారు అని చెప్పేసి ఒక చిన్న ప్రాంప్ట్ ఇస్తే కనుక అది యాజ్ ఇట్ ఈజ్గా నిజంగా ఇద్దరు వ్యక్తులు బీచ్లో ఉన్నట్లుగానే ఫొటోస్ క్రియేట్ చేయగలుగుతుంది. అంటే గూగుల్ కన్సార్టియంలో ఉన్న గూగుల్లే, అంటే మనమంతా కలిసి వర్క్ చేద్దాం ఉన్న గూగుల్లే తాను ఇలాంటి టూల్ని తయారు చేసింది. అంటే ఇక్కడ క్యాపిటలిస్టిక్ సొసైటీలో ఎవరి ప్రయోజనం వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి వీటిని అడ్డుకోవటం అనేది సాధ్యపడదు. 100% మనమే ఒక యూజర్గా వచ్చేటప్పటికి ఇలాంటివి వస్తే మెంటల్గా ప్రిపేర్డ్గా ఉండటం తప్పించేసి అడ్డుకోవడానికి గవర్నమెంట్ పాలసీస్ లేవు. ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని దేశాలు భద్రతా మండలి కావచ్చు, ఐక్యరాజ్య సమితిలో ఇవంతా కలిసేసి ఒక హ్యూమన్ ప్రైవసీకి సెక్యూరిటీకి ఏమి ఇబ్బంది కలుగుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన అన్నదే పూర్తి స్థాయిలో చర్చలు జరిపి ఒక పాలసీ మేకింగ్ తీసుకొచ్చి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు అన్ని సంస్థలు వీటిని ఫాలో అవ్వాలి, ఈ స్టాండర్డ్స్ని ఫాలో అవ్వాలి. బియాండ్ దట్ ఏదన్నా క్రియేట్ చేస్తే కనుక ఖచ్చితంగా భారీ ఫైన్స్ ఉంటాయి అని చెప్పేసి ఒక పాలసీ మేకింగ్ వస్తే తప్పించి వీటిని అడ్డుకోవడం సాధ్యపడదు.